అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరంభమే. నేను అక్కను. ఎలా ఉన్నారందరూ? మేమైతే బాగున్నామండి. మండే వచ్చేసిందండి అప్పుడే. మళ్ళీ వీకెండ్ వచ్చేదాకా స్ట్రెస్ తప్పదు. నాకు సండే ఒక్కరోజే హాలిడే. మండే బ్లూస్ అనేవి స్కూల్కి వెళ్ళే పిల్లల నుండి వర్క్ చేసే ఎంప్లాయీస్ వరకు అందరికీ కామనే. అదేనండి, సోమవారం అనగానే మనకు కలిగే ఒత్తిడి, అలసట, ఇంకా కొన్ని కంగారు కలిగించే భావాలు. రీసెంట్గా నేను కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. అప్పటి నుండి నా మండే బ్లూస్ అన్నీ మోటివేషనల్ మండేగా మారడం స్టార్ట్ అయ్యాయి. అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటాను, ట్రై చేసి చూడండి. ముందుగా ఎర్లీగా నిద్ర లేవడం. అంటే ఆఫీస్ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేవడం కాదండోయ్. ఒక 5:15, 5:30 మధ్యలో నిద్రలేస్తాను. సో దట్ టెన్షన్ లేకుండా కూల్గా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వింటర్లో ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎన్ని బెనిఫిట్స్ అనేది మా ధనుర్మాసం వీడియోలో ఆల్రెడీ చెప్పాం కదా. మీరు ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, వెంటనే చూసేయండి. రెండవది, మనకి ఇష్టమైన రొటీన్తో స్టార్ట్ చేయడం. ఒక మంచి కాఫీ తాగి ఎక్సర్సైజ్ ఆర్ యోగా చేయడం. అది మనలో ఎనర్జీని పెంచుతుంది, మనని ఫిట్గా కూడా ఉంచుతుందండోయ్. మూడవది, మన పనులను ప్రయారిటీస్ బేస్ చేసుకుని షెడ్యూల్ చేసుకోవడం. మీకు కనిపిస్తున్న మ్యాట్రిక్స్లో ఉన్న విధంగా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఉన్న వర్క్స్ని ఇమీడియట్గా చేసుకోవాలి. దాంట్లో 1 కింద మీరు ఏమేం వర్క్స్ అయితే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ కానీ అంత అర్జెంట్ కాదు అనుకునే వాటిని షెడ్యూల్ చేసుకోండి. అంటే ఈ టైంలో ఈ వర్క్స్ చేయాలి అనేది. మూడవది, అర్జెంట్ కానీ అంత ఇంపార్టెంట్ కాదు అనుకునేవి వేరే వాళ్ళకి డెలిగేట్ చేయండి. అలాగే ఇంపార్టెంట్ కాదు, అలాగే అర్జెంట్ కాదు అనే పనులను పక్కన పెట్టేయండి. అలాగే ఈ మ్యాట్రిక్స్లో ఉన్నట్టుగా మీరు పనులను లిస్ట్ అవుట్ చేసుకుని వాటిల్లో తక్కువ సమయం పట్టే పనులని ఫస్ట్ కంప్లీట్ చేయండి. అంటే చిన్న చిన్న పనులను. అండ్ ఆ తర్వాత ఎక్కువ సమయం పట్టే పనులని కంప్లీట్ చేయండి. నాలుగవది, మనకి ఇష్టమైన మ్యూజిక్ వినడం లేదా మెడిటేషన్ చేయటం. అది మన మైండ్ని ఫ్రెష్గా ఉంచుతుంది. అలాగే మనకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ప్రిపేర్ చేసుకుని ఇష్టమైన డ్రెస్ వేసుకుని మనకి నచ్చినట్టుగా రెడీ అయితే మనకు తెలియకుండానే కాన్ఫిడెన్స్ అనేది మనలో బిల్డప్ అవుతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యోర్ పర్స్పెక్టివ్. మండేని ఒక గిఫ్ట్గా చూడండి. సోమవారం అంటే పని ఒత్తిడిని తెచ్చేది కాదండి. మనం మన గోల్స్ని అచీవ్ అవ్వడానికి ఒక కొత్త అవకాశాన్ని మనకు అందిస్తుంది. ఇవన్నీ ట్రై చేసి చూడండి, మీ మండే బ్లూస్ని దూరం చేసుకోండి. ఇప్పుడు చెల్లి మండే బ్లూస్ని ఎలా మేనేజ్ చేస్తుందో చూద్దాం. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఏంటో అండి, సాటర్డే అండ్ సండే అంటే ఇంత లేట్గా వస్తాయి, కానీ చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. మన చిన్నప్పుడు సండే ఒక్కటే వీకెండ్, అప్పుడు ఇంత బాధ ఉండేది కాదు కదా. ఈ సాటర్డే అండ్ సండే వీకెండ్స్ కాన్సెప్ట్ వచ్చాక నేనైతే ఈరోజు సండే అనే హ్యాపీనెస్ కన్నా అరే బాబు రేపు మండేరా అనే స్ట్రెస్ మాత్రం ఎక్కువగా ఉంటుందండి. సో ఈ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి నేను ఒక్కటి ఫాలో అవుతా. అది మీకు కూడా యూజ్ అవ్వచ్చేమో, అది మీకు చెప్తాను వినండి. మండే కోసం నేను సండే ప్రిపేర్ చేసేస్తా. అంటే మండే చేయాల్సిన పనులన్నీ సండే కొంచెం కొంచెం చేసుకుంటానన్నమాట. దానివల్ల మండే నాకు ఇంటి వర్క్ స్ట్రెస్ కానీ ఆఫీస్ వర్క్ స్ట్రెస్ అయితే ఎలాగ తప్పదు, చిన్న చిన్న పనుల స్ట్రెస్ మాత్రం తగ్గిపోతుందండి. మండే కోసం సండే ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకుంటానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. హౌస్ క్లీనింగ్ కానీ, డిష్ వాషింగ్ కానీ, ఇంకా ఈ స్టవ్ క్లీన్ చేయడం, ఇవన్నీ నైటే చేసేస్తానండి. అంటే ఇవి రెగ్యులర్గా చేస్తా అనుకోండి, బట్ వన్స్ ఇన్ ఎ వైల్ నా ఆఫీస్ వర్క్ నైట్ షిఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం బద్దకించేస్తాను. అలా బద్దకించకుండా ఖచ్చితంగా రేపు మండే ఈరోజు నువ్వు ప్రిపేర్ చేసుకోవాలని మైండ్ని సెట్ చేసేసుకుని ఖచ్చితంగా అన్ని వర్క్స్ చేయాలి అని పెట్టుకుంటా. లేదంటే మండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏం చేయాలనేది కూడా ప్రిపేర్ అయిపోతా. అంటే మండేకి ఏమైతే ఇంగ్రీడియంట్స్ కావాలి అని అనుకున్నానో అవి వెతుక్కోక్కర్ లేకుండా హ్యాండీగా పెట్టుకుంటాను అనమాట. ఇలా చేయడం వల్ల నా మండే కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటుందండి. ఇంకా అక్క చెప్పినట్టు రిలాక్స్గా లేచి నేనైతే కాఫీతో స్టార్ట్ చేస్తాను నా మండే మార్నింగ్ని. అది తాగిన తర్వాత నెమ్మదిగా వర్క్ చేసుకుంటా. వీటికన్నా ముందు మనం మండే వర్క్ ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలండి. నేనైతే అదే చేస్తా. ఓకే, ఈరోజు మండే గడిచింది, ఇంకా ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 4 డేసే. ట్యూస్డే అయిపోతే ఇంకా 3 డేసే. ఇలాగా ఒక మోటివేషన్తో ఉంటానన్నమాట. అప్పుడు మండే బ్లూస్ కాదు కదా, గ్రీన్స్, వైట్స్ ఇలాంటివి ఏమి ఉండవు.
మేము మీకు చెప్పిన ట్రిక్స్ నచ్చి యూస్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి టిప్స్ కోసం స్టే ట్యూన్ టు ఆరంభమే. స్టే హ్యాపీ అండ్ హెల్దీ. బాయ్ బాయ్.